మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి కార్యాలు వాళ్ళు చేసుకోవచ్చు? వృషభ రాశి అంటే రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. వృషభము అంటే అనగా మనం ఏం చెప్తామయ్యా, నందీశ్వరుడు ఎత్తు అంటే సాక్షాత్తు మహాదేవుడి యొక్క వాహనం. అందులో మనకు వృషభ రాశి ఈ సంవత్సరం వృషభంలోని బృహస్పతి ఉన్నాడు. జనన కాలంలో నుంచి ఏం చేస్తున్నాడు అంటే వారి కుండల నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహంతో వారు ఏ కార్యమైనా స్థితించుకోవచ్చు. ఎప్పుడంటే ఈ సంవత్సరం బృహస్పతి మే 14న ప్రవేశమవుతున్నాడు. మే 15 నుంచి మనకు సరస్వతి పుష్కరాలు కూడా చెప్పడం జరుగుతుంది, సరస్వతి నదికి. కాబట్టి వారికి బృహస్పతి ఆశీర్వాదంతో వారు ఏ పనినైనా సులువుగా సహజంగా చేర్చుకోవచ్చు. అలాగే వారికి 11వ ఇంట ఈ సంవత్సరం శనేశ్వరుడు ఉన్నారు. కాబట్టి వృషభ రాశి సంవత్సరం ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా వారికి రాజ్యపూజ్యం అంటే ఆదాయము 11 అయితే ఖర్చు 5, రాజ్యపూజ్యం ఒక్కరైతే 3 అవమానించబడినారు. కానీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకున్నది అంటే ఎలాంటిదైనా కానీ కార్యం సిద్ధించగలరు. అవలీలుగా ఏ పనినైనా సజావుగా చేసుకోవడానికి వారికి అవకాశం ఉందమ్మా. వీళ్ళకి ఎలాంటి పరిహారం అవసరం లేదు. అయినా కానీ భగవంతుని యొక్క నామస్మరణతో పాటు వారి యొక్క కులదేవను ప్రతి వారాన్ని బట్టి ఆ కులదేవని నమస్కారం చేసుకుంటే ఆనందంగా వివరంగా ఆచరించవచ్చు.